కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల రుణమాఫీ తమకు ఎందుకు అమలు కాలేదని మాజీ ఏఎంసీ చైర్మన్ సంగు పురేందర్, నంగునూరు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉల్లి చిన్నమల్లయ్యలు ఆవేదన వ్యక్తం చేశారు. 6 సంవత్సరాల క్రితం నంగునూరు యూనియన్ బ్యాంక్లో 69,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకోవడం జరిగిందని సంగు పురేందర్ మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల 4 ఏళ్ల నుండి క్రాప్ లోన్ రెన్యువల్ చేయలేకపోయారని, దీంతో 1,04,000 రూపాయలు కట్టాలని బ్యాంకు నోటీసు పంపడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తానని చెప్పిన 2 లక్షల రుణమాఫీలో తాము ఉన్నా రుణమాఫీ ఎందుకు కాలేకపోయిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు తనతో పాటు తన భార్య పేరిట మొత్తం 2,50,000 రూపాయలు ఉండగా 2 లక్షల పైన ఉన్నటువంటి 50,000 రూపాయలు బ్యాంకులో చెల్లించినప్పటికీ తనకు 2 లక్షల రుణమాఫీ కాలేదని నంగునూరు బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉల్లి చిన్న మల్లయ్య తెలిపారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదని మండిపడ్డారు. దగ్గర 6-7 సంవత్సరాల కింద 4 సంవత్సరాల నుంచి నేను క్రాప్ లోన్ కట్టడం లేదు. నాకు ల్యాండ్ కూడా పూర్తిగా అయిపోయింది. ల్యాండ్ ఉన్నప్పుడు నేను క్రాప్ లోన్ కంటిన్యూగా నేను మొదటి నుంచి ఆంధ్ర బ్యాంక్ స్టార్టింగ్ నంగనూరులో ఎప్పుడైతే ఓపెనింగ్ అయిందో అప్పటి నుంచి నేను కంటిన్యూగా క్రాప్ లోన్ కడుతూనే ఉన్నా, అది చేస్తూనే ఉన్నా. మొన్న ఈ 4 ఇయర్స్ కింద ఏమైంది, నాకు ల్యాండ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ల్యాండ్ లేకుండా అయిండే. అప్పటి నుంచి కూడా రెన్యువల్ చేయలేదు. మాఫీ వస్తుంది కదా అని అనుకుంటే ఆ మాఫీ కూడా కాలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే 2 లక్షల వరకు రుణం మాఫీ చేసినాము అన్నాడు. నా అంత కొడితే 69,000 ఉన్నది. 69,000 ఇంట్రెస్ట్ తోటి ఇప్పుడు 1,04,000కు వచ్చింది. ఇది మాఫీ చేయలేదు. నేను అంతటి చేసిన తెలంగాణలో 30 జిల్లాల్లో తెలంగాణ స్టేట్లో మొత్తం క్రాప్ లోన్లన్నీ మాఫీ చేసిన పటాపట ఉంటాడు. ఎక్కడ చేసిండు, ఆడ చేసిండు. ఇక్కడ మేము ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట కూడా మేము ధర్నా చేసినప్పుడు కూడా ఈ కాయిదాలు చూపించడం జరిగింది. నాకు లోన్ మాఫీ కాలేదు అది ఇది అని. ఇప్పుడు ఇవాళ ఏమంటారు అంటే ఇది చేసినాం అది చేసినాం. మరి ఇది రైతు ప్రభుత్వమా లేకుంటే ఇది దేని గురించి అసలు ఈ రుణం మాఫీ అనేది నాది ఎందుకు కాలేదు, కారణం ఏంటి? నా భార్య పేరు మీద 1,00,000 రూపాయలు ఉన్నది, నా పేరు మీద 1,50,000 రూపాయలు ఉన్నది. 2,50,000 రూపాయలు లోన్ ఉన్నది. 50,000 కట్టుకోమంటే 50,000 కట్టుకున్నాం. మరి 2 లక్షల మాఫీ ఎందుకు కాలేదు? ఈ 2 సంవత్సరాల లోపల నువ్వు రుణమాఫీ చేయకుంటే నీకు ఓట్లు అడిగే హక్కు లేదు, తెలంగాణలో తిరిగే హక్కు లేదు. నువ్వు రుణమాఫీ చేసినప్పుడు స్వచ్ఛందంగా రైతు బంధు చేసినప్పుడు అప్పుడు ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగే హక్కు ఉంది నీకు. ఎట్లా ఆడతావు నువ్వు ఓట్లు? ఏ విధంగా ఆడతావు ఓట్లు? నువ్వు రుణమాఫీ చేస్తా అని నువ్వు ప్రమాణాలు చేసిన నువ్వు ఏది? నువ్వు 2 లక్షలు ఎవరికి ఇచ్చినావు? ఇగో నా పాస్బుక్ చూడండి, నాకు 3 ఎకరాల జాగు ఉంది, 1,50,000 రూపాయలు లోన్ తెచ్చుకున్నా, నాది మాఫీ కాలేదు. ఎందుకు మాఫీ కాలేదు? నువ్వు ఇట్లా తెలుసుకో, బ్యాంకులలో ఎంక్వైరీ చేయి ఎందుకు మాఫీ కాలేదో. రైతుల రుణమాఫీ ఎందుకు కాలేదో బ్యాంకర్లను అడిగి తెలుసుకోండి. ఇగో ఈయన అదే పరిస్థితి, నాదే పరిస్థితి. నేను జాగా ఉన్నది, అన్నీ ఉన్నాయి.